ఐ అనే సెక్షన్లో చెప్పడం, తెలియజెప్పడం ప్లస్ ఉంచడాలు, ఉండటాలు అనే సెక్షన్ కంప్లీట్గా రన్ అవుతుంది ఐలో. ఈ ఐ అనే విధానంలో ఐలో ఐతో ఐగా ఐ, ఐలో ఐ, ఐలో ఐలో ఐతో ఐగా ఐ అన్నమాట. మళ్ళీ ఇందులో కూడా ఇదే సెక్షన్ మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. ఈ రన్ అవటంలో ఐలో ఇదంతా కూడా ఉండటాల ద్వారా రికగ్నైజ్ అవుతూ ఉంటుంది, ఉండటాల ద్వారా మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఉండటాల ద్వారా ఉండటం అవుతూ ఉంటుంది. ఉండటం అనేది బాగా ప్రిఫరెన్స్తో కూడిన పాయింట్, బేసిక్ పాయింట్ లాంటిది. ఇందులో బేసిక్ పాయింట్ ఉండటం అంటే మెయింటైన్ అవుతూ ఉండటం, దానికి తగ్గట్టుగా మనం మెయింటైన్ అవుతూ ఉండటం అనేది అన్నమాట. ఈ ఉండటం అనేది ప్రిఫరెన్స్ పాయింట్గా ఉంది కాబట్టి ఇందులో ఎలా ఉండాలి, ఐతో ఐలో ఐగా ఐ, ఐలో ఐ అంటే సేమ్ మొదటి ప్రాసెస్ లాగానే భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడి ఐ అని ఎలా వచ్చామో ఇందులో కూడా మళ్ళీ భగవంతుడితోనే, ఇది భగవంతుడిలోదే, భగవంతుడే. ఇది కూడా కంప్లీట్గా ఆ లోలో ఐగా చేరాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. దేనికి, ఉండటాలు అనే దానికి. ఈ ఐలోకి చేరిన తర్వాత కూడా ఐలోనే ఉండాలి, ఐతోనే ఉండాలి, ఐగా ఐ ఉంటూ ఉండాలి, మళ్ళీ ఐలో ఐ అయిపోయి ఉంటూ ఉండాలని. ఎన్ని రకాలైనటువంటి ఒక ట్విస్ట్ పాయింట్ లాగా ఉంటుంది అనమాట, ఒక లాజిక్ పాయింట్ లాగా ఉంటుంది. అదే అయినా కూడా చేరి ఉన్నాము, అదే అయి ఉన్నా కూడా మళ్ళీ ఆ యొక్క సిస్టమ్ ప్రకారం మెయింటెనెన్స్ అంటూ ఉంటూ ఉండాలి, ఐతో ఉంటూ ఉండాలి, ఐలో ఉంటూ ఉండాలి. ఎందుకంటే నువ్వు లేకుండా కూడా నిన్ను ఉంచడం ఇంకా జరుగుతుంది కాబట్టి, ఇంకా ఉండటం అనేది ఉంచారు కాబట్టి భగవంతుడు, నువ్వు అనేది ఉండటం జరుగుతుంది, కలిసి పోకుండా నిలబెట్టడం అనేది జరిగింది కాబట్టి ఇంకా ఈ సిస్టమ్ అందులో నడుస్తూ ఉంటుంది. ఎలా నడుస్తుందంటే విడిగా బయటి వ్యవహారంగా కాకుండా అందులో వ్యవహారంగానే, అందులోనే మళ్ళీ ఐలో ఉండాలి, ఐతో ఉండాలి, ఐతో ఉంటూ మళ్ళీ ఐలో ఉండాలి, ఐలో ఉంటూ ఐగా ఉండాలి, మళ్ళీ ఐ అనుభవం పొందుతుండాలి. ఈ నాలుగిట్లో మళ్ళీ ఇక్కడ అనుభూతులు, అనుభవాలు ఉంటూ ఉంటాయి. భగవంతుడు అంటే అసలు అర్థము అనుభవము, అనుభూతి. భగవంతుడు అంటే ఏంటంటే భగవంతుడిగా అయ్యామంటే అర్థం ఏంటి, అనుభవం, అనుభూతి. భగవంతుడే అంటే అర్థం ఏంటి, అనుభవం, అనుభూతి. భగవంతుడితో అంటే అర్థం ఏంటి, అనుభవం, అనుభూతి. భగవంతుడిలో అంటే అర్థం, భగవంతుడిలో అంటే భగవంతుడు ఏమై ఉన్నాడు, అనుభవం, అనుభూతి అయి ఉన్నారు. అనుభవం, అనుభూతి అయి ఉన్న భగవంతుడిలో నువ్వు లోలో ఉన్నప్పుడు నీకు కూడా అనుభవం, అనుభూతి. రెండవదంటూ ఏమీ లేదు. మళ్ళీ ఈ 4 సెక్షన్స్ లో కూడా ఇక్కడ అనుభవం, అనుభూతితో కూడి ఉన్నదే ఉంటుంది, కానీ ఇక్కడ చేంజెస్ ఏమీ లేవు. కింది సెక్షన్స్ లాగా చేంజెస్ ఉండవు. అక్కడ ఒకలాగా, అల్లో ఒకలాగా ఉంటుంది, అనుభవాలు అక్కడి వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ 4 సెక్షన్స్ లో అనుభవం, అనుభూతి, అనుభవం, అనుభూతి అనేది. ఈ రకంగా భగవంతుడిలో ఐలో ఉన్నప్పుడు ఒకలాగా అనుభవం, అనుభూతి ఉంటుంది, తో ఉన్నప్పుడు ఒకలాగా అనుభూతి ఉంటుంది, గాగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఐలో ఐగా ఉన్నప్పుడు ఒక రకంగా అనుభవం, అనుభూతి ఉంటుంది. ఇన్ని అనుభవాలు, అనుభూతులు పొందుతూ కూడా భగవంతుడివే ఇవన్నీ కూడా పొందుతూ కూడా నువ్వు అది అయి కూడా నువ్వు మెయింటైన్ అవుతూ ఉంటావు అన్నది గిరిధరవాణి యొక్క కాన్సెప్ట్. జీవి అక్కడ ఐగా మార్చబడి కూడా ఐ కూడా మళ్ళీ ఐగా ఉంటూ ఐలో మెయింటైన్ అవుతూ ఉంటుంది 4th స్టెప్లో. ఇది ఈ రకంగా కొద్ది లాజిక్గా ఎన్ని ఐలుగా వచ్చినా అంత ఐ అంతా కూడా ఒక్కటే. ఇక్కడ కింది స్థాయిలో ఎన్ని ఐలు వస్తే అన్ని రకాల ఐలు ఉన్నాయి, 100 కొద్ది. కానీ ఇక్కడ ఎన్నిగా మాట్లాడుకున్నా కూడా ఐలుగా అంతా ఒక్కటే ఉంది. ఇక్కడ ఒక్కటే ఐ అంటే భగవంతుడే. నువ్వు భగవంతుడిలో భగవంతుడిగా భగవంతుడి అయి కూడా ఉంటూ మళ్ళీ ఆ భగవంతుడు అనే సెక్షన్తోనే నువ్వు మెయింటైన్ అవుతూ మళ్ళీ భగవంతుడిలో ఉండటం అనేది జరుగుతుంటుంది. అంటే సమస్తం కలిసి భగవంతుడే అయ్యాడు. భగవంతుడిలోనే మళ్ళీ ఇన్ని వెరైటీలుగా తిరగడం జరుగుతూ ఉంటుంది, ఇన్ని రకాలుగా తిరగాడటం జరుగుతూ ఉంటుంది, ఇన్ని రకాలుగా అనుభవం జరుగుతూ ఉంటుంది, ఇన్ని రకాలుగా అనుభూతి పొందడం జరుగుతూ ఉంటుంది ఐలో. ఈ రకంగా ఐలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే నువ్వు ప్రతి సెక్షన్ లో కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంటూ
ఒక క్షణం ఒక సెక్షన్ దగ్గర, ఒక క్షణం ఒక సెక్షన్ దగ్గర, ఇలా ప్రతి క్షణం కూడా సెక్షన్స్ లో అన్నిట్లో ఉంటూ ఉండటాలు జరుగుతూ అనుభూతితో కూడినటువంటి ఉండటాలు జరుగుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. భగవంతుడిలో భగవంతుడిగా, ఐలో ఐగా ఈ సెక్షన్స్. అంటే ఇంతటి మార్పుతో కూడి ఉన్న సెక్షన్ ఇది. ఇంతగా వ్యవహారం జరుగుతూ ఉంటుంది లోపల. ఇది అనుభవిస్తున్నప్పుడు ఈ జిగ్జాగ్ అర్థమవుతూ ఉంటుంది, లేకపోతే కొద్దిగా జిగ్జాగ్ లాగా ఉంటుంది ఈ సెక్షన్. ఎందుకంటే అయ్యే మనకు సమస్తమై కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఐలోనే ఇన్ని రకాలైనటువంటి అనుభూతి ఉన్నది. ఐలోనే మళ్ళీ ఆయనలోనే ఆయనతోనే ఆయనగా అయి ఉన్నా కూడా ఇన్ని రకాలుగా అనుభూతి ఉండేది అందులో. క్షణక్షణం ఒక్కొక్క అనుభూతి, క్షణక్షణం ఒక్కొక్క అనుభవం లాగా. ఎందుకంటే సెక్షన్స్ అలా ఉన్నాయంట. అలా ఉన్నటువంటి ఆ సెక్షన్ లో ఉండటాలనేది ప్రతి సెక్షన్ దగ్గర కూడా ఉండటాలనేది పర్ఫెక్ట్ గా ఉండే పాయింట్, కామన్ పాయింట్. ఈ సెక్షన్స్ లోపలన్నిట్లో కూడా మనకు కామన్ పాయింట్ గా ఉండేది ఉండటాలు. ప్రతి పాయింట్ దగ్గర బేసిక్ పాయింట్ ఉండటాలు. ఐలో ఐతో ఐగా ఐ అనే ప్రతి పాయింట్ దగ్గర కూడా బేసిక్ పాయింట్ ఉండటాలు. ఈ ఉండటాల దగ్గర మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి. ఉండటాలనే మెయింటెనెన్స్ అందులోకి చేరిన తర్వాత ఆటోమేటిక్ గా జరుగుతుంది. అక్కడ మనం ఉండాలి అనుకునే విధానంతో ఉంటే ఉండబడేది కాదు. ఎందుకంటే అది గ్రిప్ రానిది, తెలియబడనిది. ఎందుకు అంటే అది ఒక పిక్చరైజేషన్ తో లేదు, అనుభవంతో అనుభూతితో కూడి ఉన్నది. అనుభవంతో అనుభూతితో కూడి ఉన్నది కాబట్టి అనుకొని చేసేది కానీ నేను ఇలా ఉండాలి అనుకుంటూ ఉండబడేది కానీ కాదది. ఒక వ్యవస్థ కాదు, ఒక సిచ్యుయేషన్ కాదది, ఒక సెక్షన్ కాదు. అందులోకి వెళ్ళి మనం ఇలా ఉండాలి అనుకోవటం అది నీలో నీదిగా నీదై ఇమిడి ఉన్న సెక్షన్. నువ్వు అందులో అదిగా అదై ఇమిడి ఉన్న సెక్షన్. కాబట్టి ఇది ఇమిడి ఉన్న సెక్షన్ తో కూడి ఉన్నది కానీ ఒక సెక్షన్ వైజ్ గా వెళ్ళి మనం అక్కడ ఇమిడి ఉండి ఏదో చేయాలి అనుకునే పద్ధతితో లేదది. అది కేవలం అనుభవం అనుభూతితో మెయింటైన్ అయ్యేది. నీకు కూడా తెలియబడుతుందో తెలియబడదో అలాగా కూడా ఉండబడుతూ ఉంటుంది. ఐలో నీకు కూడా అంది అందకుండా ఉండబడుతూ దానంతగా అది జరుగుతూ ఉండబడే సెక్షన్ అన్నమాట. అలాంటి సెక్షన్ లో మనదనే జీవిదనే అక్కడ క్యారెక్టర్ నువ్వు అనేది నువ్వు ఉండటం అనేది ఉంది కాబట్టి ఇంకా నీదనే పాయింట్ ఒక్కటే బేసిక్ పాయింట్ ఉండటాలు. మరి ఉండటాలు ఎలా వస్తుందండి? ఏది అందకుండా ఉంది కదా. ఉండటాలు అనేది కూడా మనం ఉంటున్నాం అనేది కూడా అందకుండా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే మనం అందులో ఉంటున్నాము అనేది కూడా మనకు రికగ్నైజ్ అవ్వదు, తెలియబడదు అసలు. కానీ ఉండటం అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సెక్షన్లో నీకు అందనది నీకు తెలియబడకుండా ఉంటూ ఉన్నది కేవలం అనుభవం అనుభూతి మాత్రమే నీకు మిగులుతూ ఉంటుంది. ఇవాళ ఏంటి ఇలా ఉన్నది, ఇవాళ ఇలా ఉన్నది అంతే. అంటే దానికి ముందు జరుగుతున్నటువంటి సెక్షన్ అంతా ఇప్పటి వరకు చెప్పుకున్న సెక్షన్ అంతా జరగబడుతూ ఉన్నదే, జరుగుతూ ఉండేదే. కానీ ఏది అవగాహనలోకి రాదు. నేను ఇలా ఉంటున్నానని కానీ, నేను ఇలా ఉండాలని కానీ, తర్వాత ఇలా ఉండాలని కానీ ఏది పట్టు దొరకనిది, ఏది అందనిది. మనకు అందకుండా మళ్ళీ ఉండబడుతూ జరుగుతూ అనుభవం అనుభూతి అనేది నీకు తర్వాత కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఇలా ఉన్నది రికగ్నైజ్ అవుతూ ఉంటుంది. ఈ క్షణం ఇలా ఉంది అయినా మళ్ళీ క్షణక్షణం ఇది ఉండేది కాబట్టి క్షణక్షణం మనం మెయింటైన్ అవుతూ ఉండాలి. దానితో భగవంతుడితో క్షణక్షణం మెయింటైన్ అవుతూ ఉండాలి. క్షణక్షణం ఉండబడేది, క్షణక్షణం ఉంచబడేది. అందులో క్షణక్షణం అది ఉంచుకునేది మనల్ని. ఇక్కడ నాదంటూ ఏమీ లేనిది అనే పాయింట్ ఆఫ్ వ్యూగా ఉన్నటువంటి సెక్షన్ ఇది. ఈ సెక్షన్ లో ఇంకా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి. ఏమీ లేదు అని వదిలేస్తే పట్టు వదిలిపోతుంది. చివరికి అనుభవం అనుభూతిని కూడా మనం రికగ్నైజ్ చేయలేం. మనకేం తెలియబడదులే అని వదిలేసుకుంటే ఏమీ రికగ్నైజ్ కాదు. చివరికి భగవంతుడైన జరిగిన తర్వాత ఉండే అనుభవ అనుభూతి కూడా రాదు, అది కూడా మిస్ అయిపోతుంది. అసలంటూ వదిలేసి పట్టుకోవాలంటే పట్టు దొరకనిది. ఏమని పట్టు దొరుకుతాం? పట్టుకోవడానికి అక్కడ ఒక వీలుగా లేదు. అన్ని చోట్ల వీలుగా ఉంది, ఖాళీగా ఉన్నాం, వీలుగా ఉంది పట్టు. కానీ ఇక్కడ ఏ పట్టు లేనిది ఉండడం అనేది జరుగుతూ ఉన్న సెక్షన్. ఏ పట్టు లేకుండా నువ్వు ఉండగలుగుతూ ఉండాలి. ప్లస్ మళ్ళీ అలా ఉంటూ ఉంటేనే నువ్వు అనుభవాన్ని ఆస్వాదించగలగడం అనేది జరుగుతూ ఉంటుంది.
దీనికంతటికి కలిపి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే బాబా చెప్పేది, ఇది ఇంత ఇలా ఉన్నప్పుడు నీకు కలిగే ఒక్క పాయింట్, నువ్వు ఉండే పాయింట్, నువ్వు తీసుకునే పాయింట్, నువ్వు తీసుకున్న పాయింట్ని బట్టి నువ్వు ఉండబడటం అనేది జరిగే పాయింట్ అంతా కూడా నీకు ఎప్పటికప్పుడు నేను ఉన్నది ఎక్కడా అనే ఒక పాయింట్ నీకు ఎప్పుడు గుర్తుండాల్సిన పాయింట్, బేసిక్ పాయింట్. బయటికి బేసిక్ పాయింట్, అది లోపలికి ఉండటాలు. ఈ ఉండటాలు పర్ఫెక్ట్ గా ఉండి నీకు కూడా ఆన్సర్ కూడా నీకు దక్కుతూ ఉండాలి, ఆ ఎసెన్స్ నీకు కూడా తగులుతూ ఉండాలి, ఆ అనుభూతిని నువ్వు కూడా ఆస్వాదిస్తూ ఉండాలి. అంటే నీకు ఇక్కడ బయటికి బేసిక్ పాయింట్ ఒక్కటే, నేను ఉంటున్నది ఐలో, నేను ఉండబడుతున్నది ఐలో, నన్ను ఉంచబడినది ఐలో అనే రికగ్నిషన్ నీకు హమేషా కలుగుతూ ఉండాలి. హమేషా నీకు ఇది ఒకటి గుర్తు ఉండాలి. ఈ గుర్తు అనేది నీకు లేకుండా ఉన్నప్పుడు లోపల ఉండటాలనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది, ఆ అనుభూతి అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఈ బేసిక్ పాయింట్ లేకపోతే ఆ చివర వచ్చే నీకు అనుభూతి అనేది లేకుండా, లింక్ లేకుండా పోతుంది. అది మనకు హమేషా అంటే వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ నీకు రికగ్నైజ్ అవ్వదు. నేనేం అనుభవించాను ఇప్పుడు అనే రికగ్నేషన్ ఉంటుంది. అదే నీకు నేను ఐలో ఉంచబడ్డాను, నా గిరిధరవాణి ఇప్పుడు నన్ను ఐలో ఉండడం జరుగుతుంది, నేను ఐలో ఉన్నదాన్ని, నేను ఐలో ఉన్నవాడిని అనేది ఒక రికగ్నేషన్. ఎక్కడ ఉంటున్నారండి అంటే అడ్రస్ చెప్తాం, ఫలానా చోట, ఫలానా వీధి. ఇప్పుడు మనకు గిరిధరవాణిలో వాళ్ళకి అడ్రస్ ఇది, నేనున్నది ఇప్పుడు ఐలో. ఈ ఒక్క పాయింట్ జీవిని భగవంతుడిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పూర్తి స్థాయిని ఆకలింపు చేసుకోవడానికి, ఆనందపడటానికి, స్వీకరించడానికి, అనుభూతి అన్నిటికీ గోల్గా ఉంటుంది పాయింట్ ఒక్కటి. ఈ పాయింట్ ఒక్కటి మనకు గుర్తుండటం వల్ల, రిమెంబర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇది మనకు రికగ్నైజ్ అవుతూ ఉంటుంది, బాబాలో ఉన్నాం అనేది. ఆ తర్వాత ఉన్నటువంటి విషయం అంతా కూడా తెలియబడుతూ ఉంటుంది. ఇదే గనక మిస్ అయితే ప్రాపంచికము అడ్డు వచ్చేయచ్చు మీకు. ఇవన్నీ అడ్డు రావడం వల్ల దృష్టి మరలవచ్చు, ధ్యాస మరలవచ్చు, అలాగే అటు జరుగుతున్న వ్యవహారము తెలియకుండా పోవచ్చు. పొందబడి కూడా లాస్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పొందబడి ఉండి కూడా గిరిధరవాణి ద్వారా అదేంటో మీకు తెలియకుండా పోతూ ఉంటుంది, అదేంటో అవగాహన కాకుండా పోతూ ఉంటుంది, అదేంటో టేస్ట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. భగవంతుని పొంది కూడా భగవంతుడి యొక్క టేస్ట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాం. భగవంతుడిలో ఉండి కూడా దాన్ని టేస్ట్ చేయకుండా అయిపోతూ ఉంటాం. ఉండి కూడా భగవంతుడితో ఉండి కూడా భగవంతుని టేస్ట్ చేయకుండా పోతాం. భగవంతుడిగా అయి ఉండి కూడా దాన్ని టేస్ట్ చేయకుండా పోతాం. ఎందుకంటే నీకు రికగ్నేషన్ లేదు, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏమై ఉన్నావో నీకే తెలియట్లేదు, నువ్వే నిలబెట్టుకోవట్లేదు. ఆ పాయింట్ నీ దగ్గర లేదు, ఆ సెక్షన్ అసలు ఆ స్విచ్ ఆన్ చేసి లేదు కాబట్టి ఎన్ని ఇస్తున్నా కూడా నీకు తెలియబడట్లేదు, ఆగట్లేదు, నిలవట్లేదు. ఆ పాయింట్ ఏదో వస్తున్నాం వెళ్తున్నాము. అలాగా నేను ఐలో ఉన్న దాన్ని, నేను ఐలో ఉన్నవాడిని, నన్ను ఐలో చేర్చబడిన దానిని, ఐ యొక్క ప్రొటెక్షన్ ఉన్నవాళ్ళము, ఐలో ఉన్నవాళ్ళం. ఎక్కడ కూర్చోబెట్టబడ్డాము? ఐలో. ఈ ఐ అనేది ఐలో కూర్చోబెట్టబడ్డ సెక్షన్ మనకు అవగాహన ఉండాలి. ప్లస్ ఐ అన్నా కూడా అవగాహన ఉండాలి. ఐ యొక్క గొప్పతనం అవగాహన ఉండాలి. ఐ అంటే ఏంటో అవగాహన ఉండాలి. ఈ అవగాహన ఐ యొక్క గొప్పతనం, ఐ యొక్క ఉండటాలు, ఐ యొక్క సెక్షన్ అంతా కూడా అవగాహన ఉండాలి. అట్లాంటి గొప్పదైన అట్లాంటిదైనటువంటి ఐ అనే భగవంతుడు, అస్సలైన భగవంతుడు అనే ఐ సెక్షన్ లో ఉంచబడ్డాము. భగవంతుడి ద్వారా భగవంతుడిలో ఉంచబడ్డాం. ఇప్పుడు నేను భగవంతుడిలో ఉన్నాను అనే రికగ్నేషన్ పాయింట్ మీకు భగవంతుడి యొక్క గొప్పతనంతో సహా, భగవంతుడి యొక్క సత్తాతో సహా తెలియబడి, మీరు రికగ్నేషన్ లో ఉండి దాన్ని మెమరీలో పెట్టుకుంటూ రిమెంబర్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఈ సెక్షన్ అంతా మీలో మిమ్మల్ని ఐలో సజావుగా ఉండనిస్తూ ఉంటుంది, ఉండేటట్టు చేస్తూ ఉంటుంది. ఐలో అలాగా సజావుగా ఐలో ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి అనుభూతి అనేది ఏదైతే జరుగుతుందో అక్కడ జరిగే కార్యక్రమం అది పూర్తిగా మనకు కూడా టచ్ అవుతుంది, అనుభవిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, అందులో మునిగి తేలుతూ ఉంటాం. ఇది ఐ యొక్క రిజల్ట్ అదై ఉంది. దాన్ని పొందటానికి ఉండబడే సెక్షన్ ఇలాగే ఉంది. రిమెంబర్ చేసుకోవడం వల్ల
రిమెంబర్ చేసుకోవడానికి నీకు ప్రతి క్షణం కూడా నీకు గుర్తులో ఉండడం అనేది భగవంతుడి యొక్క సత్తా, భగవంతుడు ఏమై ఉన్నాడనే అవగాహనతో కూడినటువంటి సత్తాతో కూడినటువంటి అవగాహన మీకు ఉండడం అనేది ముఖ్యమై ఉన్నది. ఏదో వేగ గిరిధరవాణి ఏదో కొత్త సంస్థ కొత్తగా ఉంది, ఆ వ్యవస్థ సంస్థ కాదు ఇది. ఇది యాక్చువల్గా భగవంతుడు గిరిధరవాణి అనేది భగవంతుడే, వ్యవస్థ కాదు, ఇది సంస్థ కాదు, భగవంతుడే. గిరిధరవాణి అంటే భగవంతుడే అని అనుకున్న తర్వాత ఆ భగవంతుడి యొక్క సత్తాతో కూడినటువంటి అస్సలు ఆదిమూలం అనే సత్తాతో కూడినటువంటి భగవంతుడు, ఆ సత్తాతో కూడినటువంటి అవగాహన, అలాగే ఆయన గొప్పతనం యొక్క అవగాహన, అసలు ఆదిమూలం అనే ఆ సెక్షన్ యొక్క అవగాహనతో కూడినటువంటి అవగాహన మనకు కలిగి ఉన్నప్పుడు ఆ రిమెంబర్ని మనం, ఆ పాయింట్ని మనం ఎప్పుడు రిమెంబర్ చేసుకుంటున్నప్పుడు అలాంటి దాంట్లో నేను ఉంచబడ్డాను అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఆన్సర్. అది ఫస్ట్ పాయింట్. అలాంటి దాంట్లో నేను ఉంచబడ్డాను అనేది సెకండ్ పాయింట్. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటూ ఉండేసరికి మీకు ఉండటాలు పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అనుభూతి తాకడం అనేది థర్డ్ పాయింట్. రిజల్ట్ అనేది మనకు అక్కడ ఏమై ఉన్నది అనేది అందుతూ ఉంటుంది థర్డ్ పాయింట్. ఇది థర్డ్ పాయింట్కి మనకి ఈ రెండు బేసిక్ పాయింట్స్, అవగాహనతో సత్తాతో కూడినటువంటి అవగాహన. భగవంతుడు గిరిధరవాణి భగవంతుడు అంటే సత్తాతో కూడిన అవగాహన వచ్చేసేయాలి, వెంటనే ఉండాలి మన దగ్గర. సత్తాతో కూడిన అవగాహన ఉండాలి మన దగ్గర. ఎంత గొప్పటి సత్తా అయింది, సత్తాతో కూడిన ఆయన గొప్పతనంతో కూడిన అవగాహన ఉండాలి మనకు. ప్లస్ అవగాహన అయిన తర్వాత అట్లాంటి సెక్షన్లో మనకు ఉంచబడినది, అట్లాంటి సెక్షన్లో మనం ఉండబడుతున్నాము. ఎక్కడ ఉన్నాము? ప్రపంచంలో లేవు, సృష్టిలో లేము, ప్రాపంచికంలో లేము. ఎక్కడ ఉంచబడ్డాము? ఏనాడైతే నువ్వు ఇష్టపడ్డావో గిరిధరవాణి భగవంతుడని, ఏనాడైతే నువ్వు ఒప్పుదల పొందావో ఆనాటి నుంచి నీకు ఉంచబడినది అక్కడే. ఆనాటి నుంచి ఎత్తపడ్డావు, ఉంచబడ్డావు. కానీ అప్పుడు అవగాహన రాకపోయినా, గుర్తెరగకపోయినా, అలవాటు అయ్యే కొద్ది, పెద్దవాడు అయ్యే కొద్ది వాడే తెలుసుకుంటాడులే అన్నట్టుగా ఇది కూడా అలాగే జరిగింది. కానీ మొదటి నుంచి భగవంతుడు తెలియజెప్తూనే ఉన్నారు, ఆయన సత్తాతో కూడినటువంటి అవగాహన ఉండాలి. అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, తెలియచెప్తూనే ఉన్నారు ఆయన, భగవంతుని అర్థం చేసుకోండి. అట్లా ఇప్పుడు అర్థంతో కూడిన అవగాహన, సత్తా యొక్క గొప్పతనం తెలిసిన అవగాహనతో కూడి ఉండడం జరగాలి. ఆ గుర్తు ఉండాలి మనకు. తెల్లవారులేస్తే గుర్తు తెచ్చుకోవాలి మనం ఎక్కడున్నాము, విషయం వస్తే గుర్తు తెచ్చుకోవాలి మనం ఎక్కడున్న వాళ్ళం, ఎలా ఉండాలి, ఎక్కడున్నాము అనేది ముందు వచ్చేస్తే రిమెంబర్లోకి ఆటోమేటిక్గా ఎలా ఉండాలి అనేది మీకు వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్న వాళ్ళం, ఎక్కడ ఉంచబడ్డ వాళ్ళం, అది కూడా ఎవరి చేత? భగవంతుడి చేత ఉంచబడ్డ వాళ్ళం. అలాగే నమ్మటానికి నమ్మకపోవటానికి లేదు, ఎందుకంటే భగవంతుడి చేతిలో మలచబడ్డాము. ఉన్నామా లేదా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. గిరిధరవాణి అంటే భగవంతుడు కాబట్టి భగవంతుడి చేత మలచబడ్డాము. ఇప్పటి వరకు భగవంతుడి చేత ఉంచబడ్డాము, ఆయనలో భగవంతుడిలో గా మలచబడ్డాము. ఇలా అన్నీ కూడా భగవంతుడి ద్వారా చేయించబడి ఉన్నాం కాబట్టి, భగవంతుడి ద్వారా జరుగుతున్న పాయింట్ కాబట్టి ఇది కంపల్సరీ అయి ఉన్నది. డౌట్ పట్టడానికి కానీ, కాదంటానికి కానీ, అవునంటానికి కానీ, మనం కూడా ఏమోలే అనుకోవటానికి కూడా లేనిది. అయి ఉన్నది. అయి ఉన్నదంటే అయి ఉన్నది అంతే. ఈ జీవి అలా అయి ఉన్నది అంతే. అంటే నిజాన్నే ఒప్పుకోవాలి. భగవంతుడు చెప్తూ వెళ్తున్నారు, మనం ఒప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా ఏమిటి అని మనం రికార్డులోకి, రీజన్లోకి వెళ్తే రీజన్ అందకపోవచ్చు నీకు. కొన్ని తేడాల వల్ల నీకు అందకపోవచ్చు. నీ చూపులో తేడా కావచ్చు, నీ గ్రహింపులో తేడా కావచ్చు, నువ్వు ఉండే విధానంలో తేడా కావచ్చు. అందుకే నీకు ఆన్సర్ అందట్లేదు. అందనంత మాత్రాన భగవంతుడి పనితీరులో లోటని కాదు. గిరిధరవాణి ఇజే గిరిధరవాణి, భగవంతుడే ఎప్పుడు కూడా. ఆయన పనితీరు నిన్ను అడిగి చేసింది కాదు, నిన్ను అడిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. చేయాలనుకుంటూ చేయబడినది, ఇది ఉద్దేశించి ఉన్నది కాబట్టి అందులో జరిగించుకోబడటం అనేది జరిగింది. గిరిధరవాణి ద్వారా జరిగి ఒక అనుకూలతకు వచ్చి ఇవ్వడం అనేది, ఎంతవరకు ఇవ్వడం, ఎంతవరకు చేర్చడం అనేది జరిగి కంప్లీట్ అవుతూ ఉన్నది. ఏ స్థాయికి ఆ స్థాయి లెవెల్స్ రిజల్ట్స్ వచ్చేస్తూనే ఉన్నాయి.
చేసినాడు నువ్వు గ్రహించకపోయినా ఆ తర్వాత అయినా ప్రతి జీవి రిజల్ట్ ఆస్వాదిస్తున్నది, తర్వాత అయినా నిదానంగా అయినా. కాబట్టి ఇది కూడా అంతే అయి ఉన్నది, ఈ ఐ కూడా అంతే అయి ఉన్నది. కాబట్టి మనం ముందే భగవంతుని అవగాహన చేసుకుంటూ అర్థపూరితమైన అవగాహనలో ఉంటూ ప్రతి క్షణం కూడా ఎక్కడ ఉన్న వాళ్ళం మనం ఎలా బిహేవ్ చేయాలి, కింది స్థాయికి లొంగిపోకూడదు, అది ఉంటుంది, మనము ఉంటాం. కానీ మనం ఎక్కడ ఉండాలి, రాయల్టీగా ఐలో ఉండాలి, ఐ రాయల్టీ ప్రకారం ఉండాలి. భగవంతుడిలో ఉన్నాం అనేది గ్రహించాలి, భగవంతుడి యొక్క రాయల్టీ ప్రకారం మనం కూడా. నువ్వు కూడా భగవంతుడివై ఉన్నావు, భగవంతుడిలో ఉన్నప్పుడు భగవంతుడే, డెఫినెట్ గా భగవంతుడే. ఏది నేను భగవంతుడిలా కనిపించట్లేదు ఏంటంటే భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడు, సహజంగా ఉన్నాడుగా. నిన్ను కూడా సహజంగా పెట్టేస్తున్నాడు. ఆయనకు 2 కొమ్ములు లేవు, 4 చెవులు లేవు కదా, సహజంగా ఉన్నారు. అలాగే బిహేవియర్ లో కూడా సహజంగా ఉన్నారు భగవంతుడు. అలాగే నీ బిహేవియర్ కూడా సహజత్వంలోకి వచ్చేస్తుంది. సహజంగా భగవంతుడి వైపు ఉంటే సహజంగా ఉండటం జరుగుతుంది. అంటే సమశీతోష్ణాలు, దేనికి చలించం అన్నమాట. ఉంది అన్న దానికి చలించం, లేదు అన్న దానికి. భగవంతుడి దగ్గర ఆ చలనం లేదు. అట్లాగే నీకు కూడా ఉంది అన్న చలనం ఉండదు, లేదు అన్న కూడా చలనం ఉండదు. టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది సెక్షన్. 1 నిమిషానికి కదలిక వచ్చినా 2వ నిమిషానికి అది సెట్ అయిపోతుంది. 2వ నిమిషానికే, గంటలు కూడా కాదు. ఇంకా నువ్వంటూ ఉన్నావు, నీకంటా జీవితం అనేది ఉంది కాబట్టి 1 నిమిషానికి కదలిక రావచ్చు, అదేం తప్పు కాదు. కానీ 2వ నిమిషానికే నువ్వు సెట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అతి సహజంగా ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏమీ జరగక ముందు ఎలా ఉంటామో అలా అయిపోతాం ఆటోమేటిక్. అది సుఖమైన, కష్టమైన, ఇబ్బంది కలిగించే విషయమైనా, ఆనందపడే విషయం. ఆనందం అనేకరమైన విషయమైన గంటల కొద్దీ ఉండదు ఆనందం. 1 నిమిషం అయిపోతుంది ఆనందం. సంతోషకరమైన అంత 1 నిమిషం సంతోషంగా అనిపించి 2వ నిమిషం మళ్ళీ మామూలు అయిపోతుంది. మామూలుగానే ఉంటాం మళ్ళీ. అతి సంతోషం వచ్చేది. సంతోషం అనేది గంటల కొద్దీ ఉంటుందేమో, కానీ మనం గంట కొద్దీ సంతోషం ఉంటాం. అలాగే కష్టమైన, ఇబ్బంది అయినా, కష్టం అనేది గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఉంటుందేమో, కానీ మనం 1 క్షణమే దాన్ని ఆస్వాదించేది, ఆనందించేది. స్టార్టింగ్ ఏంటి ఇలా వచ్చింది అంతే, బస్ అయిపోతుంది. అది దాంతో ప్రకారం నడుస్తూ అది వెళ్ళిపోతూ ఉంటుంది. మన వీలో మనం నడుస్తూ ఉంటాం, దాని మీద అది నడుస్తూ ఉంటుంది. ఇంతటి సెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఐలు అంటే గాలు, ఇదే గా. భగవంతుడు ఇలాగే ఉన్నారు. ఇది గా యొక్క సెక్షన్ లో ఉండటం అనేది జరిగింది కాబట్టి, నిన్ను గాగా మలచడం జరిగింది కాబట్టి ఇంత తొందరగా నువ్వు వెనక్కి వచ్చేస్తున్నావు, ఇంత తొందరగా నువ్వు నిలబడిపోతున్నావు మళ్ళీ వచ్చి. ఇదే గా అంటే. గా అనగానే భగవంతుడి గా అనగానే అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి, మనం అనుకున్నట్టే అయిపోతాయి కాదు. భగవంతుడు అనుకున్నారు, ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ రోజు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన మళ్ళీ జీవిగా దిగి రావాల్సిన అవసరం వచ్చేది కాదుగా. మరి జరిగింది కదా, భగవంతుడుగా తలుచుకున్నా కూడా జీవి అలివి కాక కిందికి వచ్చేసింది కదా, ఆయన దగ్గర ఉండలేక అంటే ఆయన మాట వినక. మరి ఆయన అనుకున్నది అనుకున్నట్టు ఎక్కడ జరిగింది? భగవంతుడు అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, ఇది ఉండదు. ఎలా జరుగుతున్నా చలించకుండా ఉండడమే భగవంతుడు. ఇది ఆయన కెపాసిటీ. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా కొన్ని స్థాయిలో, ఆయన వైపు నుంచి ఉండే స్థాయిలో అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగి తీరుతాడు. మళ్ళీ అది వేరే విషయం. కానీ ఒకటంటూ పెట్టిన తర్వాత తన యొక్క దబావు అంటే ఒత్తిడి ఉండదు దాని మీద. అలా మొదలైందే ఈ సృష్టి. అలాగా ఉన్నప్పుడు భగవంతుడు తానుగానే ఉంటాడు. దాంతో కలిసిపోవడం కానీ, దాది పెట్టే ఇబ్బందులకి గురి అయిపోవడం కానీ అలా ఏమీ ఉండదు. అదే గాలో ఒక లక్షణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది, మన ఎగ్జాంపుల్ గా చెప్పుకోవటానికి. అలాగే లోపల మనకు గా విషయంలోకి వచ్చేసరికి భగవంతుడి దగ్గర కూడా ఒక లక్షణం ఉంది. తన పూర్తి స్థాయిలో తాను అనుకున్న పని చెయ్యాలని అనుకుని ఉద్దేశించినప్పుడు కంపల్సరిగా జరిగి తీరుతుంది. అలాగే జీవి దగ్గర కూడా జరుగుతుంది. ఒకటి అవునంటుంది, కాదంటుంది. జీవి ఒకటంటుంది, లోపల ఉన్న సెక్షన్ భగవంతుడి సెక్షన్ ఒకటంటూ ఉంటుంది. స్పాంటేనియస్ గా ఒక పని జరిగిపోతూ ఉంటుంది. అదే ఇందాక అనుకున్నట్టే జరిగింది. అది గావ యొక్క విషయం. అనుకున్నట్టు జరుగుతుంది తప్పనిసరిగా. అక్కడ వస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ బట్టి దేన్ని ముందుకు రానిచ్చావు అన్న దాన్ని బట్టి, జీవ అసలు ఏది వచ్చింది అన్న దాన్ని బట్టి అక్కడ స్పాంటేనియస్ గా వర్క్ జరుగుతుంది. వచ్చి రాగానే మాట ఇలా అనుకున్నామో లేదో 2 నిమిషాలు అది జరిగింది.
ఇది గాలో ఉండే విషయం. ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ గాలో అన్నమాట. ఇంతేగాని గా వచ్చి మనకు కనిపించేదేంటి, గాగా ఎక్కడైపోయాము అనే డౌట్స్ క్రియేట్ చేసుకోవడానికి లేదు. గా విషయం గాగా ఉంచబడ్డారు, భగవంతుడు ఉంచారు అంటే ఉంచారు పర్ఫెక్ట్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు కనిపించడానికి చెప్పాను. అలాగే ఐలో ఉంచబడ్డావు, నువ్వు ఐలో వరకు చేర్చడం జరిగింది, ఐలో ఉంచడం జరిగింది అన్న విషయం దగ్గర కూడా పూర్తిగా కన్ఫర్మ్ ఉంచబడ్డాము అని. ఈ ఐలో ఈ విధంగా నువ్వు అనుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఈ రకంగా నువ్వు గుర్తులో పెట్టుకొని గుర్తెరిగి పొద్దున్న ఒకసారి చెప్పుకొని, లేకపోతే నీకు వీలైనప్పుడల్లా ఎక్కడున్నాము అని ఒకసారి చూసుకుంటూ ఎక్కడ ఫలానా వాళ్ళం మనం అని చెప్పుకుంటూ మనం అలా ఉండిపోవటమే. ఉండటాలు జరుగుతుంటే నీకు ఆ ఉండటాల వల్ల సమస్తము సమకూరి జరిగిపోతుంది. ఇలా ఉండిపోయినప్పుడు ఎలా జరుగుతాయండి మనం వెళ్ళకపోతే? ఇది ఈ రకంగా రిమెంబర్ చేసుకుంటూ, ఈ రకంగా నువ్వు ఫీల్ అవుతూ, ఈ రకంగా నువ్వు భగవంతుని ఆయన పూర్తిగా స్వీకరించి అందులో ఉన్నానని నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటూ కాన్ఫిడెన్షియల్ గా నువ్వు నిలబడిపోయి ఉన్నప్పుడు నీకంతా సమకూర్చబడి జరిగిపోతూ ఉంటుంది. సమకూరి వర్క్ అదే జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్. అంటే నువ్వు చేయి పెట్టినా పెట్టకపోయినా, నువ్వు పనిలోకి వెళ్ళినా జరుగుతున్నది దానంతగా అది నీ ఐ ద్వారా జరగబడుతూ ఉంటుంది. మనం వెళ్ళటం వల్ల జరిగింది కాదు, మనం చేయటం వల్ల జరగలేదు. అలాగే మనకు పేషెన్సీ ఉంటే ఇంకా కూర్చున్నా కూడా జరుగుతూ ఉంటుంది. పేషెన్సీ ఉండాలి కాదు, అది ఒకరోజు పేషెన్సీ చూడవచ్చు, 4 రోజుల వరకు చూడవచ్చు. ఉండగలగాలి కదా. లేదు చేసుకోవటానికి వెళ్తాము, నువ్వు చేసుకోవటానికి వెళ్ళినా జరిగింది మాత్రం అదే సమకూడి జరుగుతుంది. ఈ రకంగా ఈ ఐలో మనం రిమెంబర్ చేసుకుంటూ దానిగా మనం స్వీకరించి దాంట్లో మనం పర్ఫెక్ట్ గా ఆయన ఉంచిన చోట ఉన్నాము అనుకొని మనం ఫీల్ అవుతూ ఉంటూ ఉన్నప్పుడు ఉండటాలు అనేది పర్ఫెక్ట్ జరుగుతుంటుంది. ఉండటాలు ఎప్పుడైతే జరుగుతుందో నీకు దీని యొక్క అనుభూతి టచ్ అవుతుంటుంది. ప్లస్ జీవితం ఎదురుగుండా కనిపిస్తున్న జీవితంలో కూడా సమకూడి అంత సమస్తము జరుగుతూ ఉంటుంది. అలాగే సమకూడి అంత ఒక ఇహంలోనే కాదు, పరమ భగవంతుడి విషయంలో కూడా సమకూడి మొత్తం జరుగుతూ ఉంటుంది. దాని అర్థం సమకూడి జరుగుతూ ఉన్నది అంటే అర్థం అసలు భగవంతుడి పరంగానే, పరంలోనే సమకూడి జరిగిపోతూ ఉంటుంది. ఇంకా నువ్వు పట్టించుకోవాల్సింది, ఇంకా నువ్వు పట్టుకోవాల్సింది ఏమీ లేదు, ఇక్కడ ఉండటానికి ప్రయత్నం చేయాల్సింది కూడా ఏమీ లేదని అర్థం. ఇక్కడ అంతా సమకూడి జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ లోపల విషయం ఇంకా ఇది స్టార్టింగ్ మాత్రమే ఐలో. ఇంకా ఈ ఐ అనే భగవంతుడు చాలా అయి ఉన్నారు. ఐ అనే భగవంతుడు ఇంకా చాలా అయి ఉన్నారు లోపలికి. ఆ చాలా ఉన్న భగవంతుడిలో ఇది స్టార్టింగ్ సెక్షన్ మాత్రమే, ఎంటర్ అయిన సెక్షన్ మాట ఇదంతా కూడా. ఇంకా ఆయన లోపల ఆయన ఆస్వాదించేది, ఆనందించేది, ఆయనలోకి ఇంకా చాలా ఉంటుంది. ఇలా ఉన్న దాంట్లో మనకు ఇక్కడ చేసేది, నువ్వు చేస్తే వచ్చేదంటూ ఏమీ లేదు. నీకు రికగ్నేషన్ పాయింట్ ఒకటి, నీ అంతగా నువ్వు నిలబడటానికి, స్టార్టింగ్ కాబట్టి నిలబడటానికి, వచ్చింది పొందబడటానికి, వచ్చింది చూడటానికి, గుర్తెరగటానికి. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే నేను ఫలానా చోట ఉంచబడ్డాను, నేను ఫలానా, నేను ఇదై ఉన్నాను. కాన్ఫిడెన్షియల్ పాయింట్, నేను ఇదై ఉన్నాను, నేను ఐలో ఉన్నవాడిని, నేను ఐ సెక్షన్ కి సంబంధించిన, నేను ఐ దగ్గర ఉంచబడ్డాను. ఈ పాయింట్ మనకు ఎప్పుడు గుర్తు ఉండాల్సిన పాయింట్, అలా గుర్తెరుగుతూ ఉండాల్సిన. మామూలు అప్పుడే మనం ఇది బాగా గుర్తులో పెట్టుకొని ఉన్నప్పుడు ఈ పాయింట్ ని, విషయం వచ్చినప్పుడు కూడా మర్చిపోని పాయింట్. ఇక్కడ ఇన్ ద సెన్స్ గుర్తు కన్నా ఇది మర్చిపోని పాయింట్. గుర్తులో పెట్టుకోండి అంటే ఒక పని అవుతుంది, మళ్ళీ ఇది మర్చిపోని పాయింట్. నేను ఫలానా అని ఎలా మర్చిపోకుండా ఉన్నామో రోజు గుర్తు తెచ్చుకుంటున్నామో ఏంటి, పొద్దున్న లేవగా నేను ఫలానా అని కాదుగా, ఉండిపోయింది అది, మర్చిపోకుండా ఉండిపోయింది అది. అట్లాగే ఈ భగవంతుడు ఐ సెక్షన్ కూడా మనకు మర్చిపోకుండా ఉండాల్సిన పాయింట్. గుర్తించాలి, గుర్తులో పెట్టుకోవాలంటే మళ్ళీ అది ఒక పనిగా ఉంటుంది. రోజు గుర్తు పెట్టుకోవాలి, ప్రార్థన చదివినట్టు ఇది కూడా చదువుకోవాల్సి వస్తుంది. అలా కూడా కాదు, అబ్జర్వ్ అయిపోవాలి మనలో. ఎలాగా జీవిని మనం ఎలా గుర్తు చేసి తెచ్చుకోకుండా అది గుర్తుండిపోయిందో, మర్చిపోలేనంతగా గుర్తుండిపోయిందో, అలాగే ఈ విషయం కూడా మర్చిపోలేనంతగా గుర్తుండిపోవాలి మనకు, నేను ఫలానా. అప్పుడు మీకు చేత, మీ మాట, మీ ఉండటం, మీ తీరు, మీ మెయింటెనెన్స్ అంతా మారిపోతూ ఉంటుంది. టేక్ ఇట్ ఈజీగా ఉండడం జరుగుతుంది, టేక్ ఇట్ ఈజీగా. అప్పుడు ఈ సెక్షన్ లో ఉన్నప్పుడు మనకు ప్రతి పని కూడా ఇది అంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది.
మాటల్లో వెళ్దాం ఇది అంత అవసరమా అనిపిస్తుంది, వ్యవహారంలోకి వెళ్దాం ఇది ఇంత అవసరమా ఇప్పుడు మనకు, ఏది ఎత్తుకోవాలన్నా ఇప్పుడు ఇది ఇంత అవసరమా మనకు అనిపిస్తుంది. కానీ జనరల్ గా చూస్తే చాలా పెద్ద అవసరమైన మాటే, చాలా పెద్ద అవసరమైన వ్యవహారమే, చాలా పెద్ద అవసరమైన విషయమే. కానీ భగవంతుడిలో ఉన్నాం కాబట్టి మనకు అది చాలా ఈజీ టేక్ ఇట్ ఈజీ అయిపోయి ఇప్పుడు ఆయన అంత అవసరమా దాన్ని మనం అంత కష్టపడి ఆ మాటల్లో ఉండటం, ఆ విషయాల్లో అంతసేపు ఉండటం 10 నిమిషాలు అంత అవసరమా ఇప్పుడు మనకు అంటే అవసరం లేకుండా దానంతగా అది జరిగిపోయే సిచ్యువేషన్ మనది. అంతగా వెళ్ళి నిలబడకపోయినా జరిగిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాము. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ అయ్యి తల బొప్పి కట్టించుకుని అంత అవసరమా? అది మాట కావచ్చు, చేత కావచ్చు, వ్యవహారం కావచ్చు, విషయం కావచ్చు. ఇదేగా 4గా జీవితంలో ఉన్నాయి, ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? ఆ 4 ఎలా ఉంటాయి, మనం ఇలా ఉంటాం. అంతకుముందు ఈ 4 విషయాల్లోనే పొర్లిపోయి దొర్లిపోయి ఉండిపోయి జరుగుబాటు జరిగింది ఇప్పటి వరకు. అదే జీవితం, ఇదే జీవితం అనుకుంది జీవి. ఇప్పటికీ బయట జీవితం అలాగే ఉంది, జీవి యొక్క వ్యవహారం అలాగే ఉంది, ఇలాగే ఉంది, 4గిట్లోనే ఉంటుంది. కానీ గిరిజనవాణిలో 5లో చేరిన తర్వాత మనకు కనబడే డిఫరెన్స్ ఇది. అందులో అంతసేపు జస్ట్ ఈవెన్ ఆ సెకండ్ పార్ట్ నువ్వు లేకపోయినా నీకు అది జరిగిపోతుంది. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. మనం ఉన్నప్పుడు కూడా జరిగితే జరిగేది, లేకపోతే లేదు. కన్ఫామ్ గా ప్రతిదీ జరిగిందని రికార్డ్ ఏం లేదుగా జీవితంలో, అనుకున్నట్టుగా జరిగింది. ఇప్పుడు కూడా అంతే. కానీ అప్పుడు అందులో ఉండిపోయాము, ఇప్పుడు ఉండకుండా కాపాడబడుతున్నాము. ఎందుకని దాటేసాము. అది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, అది ఇక్కడుంది, మనం ఇక్కడ ఉన్నాం. సెక్షన్ దాటడం అనేది జరిగింది. నేను నీ గిరిజనవాణి ఇక్కడ పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు అంత అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు, నిలబడాల్సిన అవసరం లేదు, పేరుపార పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. మనకే అనిపిస్తూ ఉంటుంది, మీకే ఇప్పుడు అదంత అవసరమా దాన్ని అంతగా మనం స్వీకరించడం. అలాంటి తేడా మనకు అవగాహన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఐలో ఉన్న సెక్షన్లో ఉన్నాం కాబట్టి అదంత దూరాన ఉంది, ఆమల దూరాన అది ఆ విషయం కానీ ఆ వ్యవహారం కానీ. ఇది గుర్తులో మీకు మర్చిపోకుండా ఉండడం వల్ల ఈ తాకిడి అనేది మీకు తగలదు. అది వచ్చి తగలకపోవడం అనేది అది సజావుగా దాని దారిలో అదే ఉంది. నిన్ను అప్లిఫ్ట్ చేసుకోవడం జరిగింది నీ గిరిజనవాణి, నిన్ను మార్చుకోవడం జరిగింది, నిన్ను మలుచుకోవడం జరిగింది, నిన్ను పైకెత్తి కూర్చోబెట్టుకోవడం జరిగింది. నీకే మార్పు కలిగింది నీలోని, అది అక్కడే ఉంది. మళ్ళీ దిగి అక్కడికి వెళ్తానంటే కాబట్టి నీ దగ్గరే ఉంటుంది లొసుగు. కాబట్టి అక్కడి నుంచి పడి వచ్చాం, అక్కడ ఉండి వచ్చాం కాబట్టి నువ్వు మర్చిపోలేక వదలలేక ఉంటుంది. కాబట్టి ఉండాలేమో అనే తెలియనితనంతో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ గుర్తు అనేది నీకు ఉంటూ ఉండాలి. మర్చిపోలేనితనం అనేది భగవంతుడు నాకేం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఎక్కడ కూర్చోబెట్టాడు అనేది ఒక క్షణకాలం పాటు మనకు ఒక చిన్న గుర్తులో ఉండాలి. అమ్మాయి ఎక్కడి వాళ్ళం, మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం, జస్ట్ ఒక్కసారి ఆ ఒక్కసారి తనంతో మీ గుర్తులో మర్చిపోకుండా ఉన్న మీ తనంతో మీ సెక్షన్తో మీరు రాయల్గా ఉండగలుగుతారు. భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా భగవంతుడు ఎక్కడ కూర్చోబెట్టారో ఐలో అక్కడ రాయల్గా ఉండగలుగుతారు. రాయల్టీ మెయింటైన్ అవుతూ ఉంటుంది మీ దగ్గర. అలాగే ఆ రాయల్టీని అనుభవిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, అనుభవంలోకి వస్తూ ఉంటుంది, అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇలాగే ఈ ఐలో అనే సెక్షన్ మనకు పెంచబడుతూ ఉంటుంది. ఈ ఐలో మనం ఇలా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది, ఐలో ఇలా పొందటం అనేది జరుగుతూ ఉంటుంది, ఐలో ఇలాగా ఉండటాలనేది. అప్పుడు నీకు పూర్తి అయినటువంటి ఆనందం అనేది పూర్తిగా తగులుతుంది. పూర్తి భగవంతుడు అనే పూర్తి విధానం మీకు టచ్ అవుతూ ఉంటుంది, జీవికి టచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు పూర్తి ఆస్వాదన, పూర్తిగా ఆస్వాదన, రసాస్వాదన, రసమయం, మమేకం ఇవన్నీ కూడా కలగటం అనేది జరుగుతుంది. ఈ రకంగా భగవంతుడి సెక్షన్ మొత్తం సమస్తం సమకూడి ఇహము పరం అని ఆయన ఇచ్చారు కాబట్టి సమకూడి జరిగిపోతూ ఉంటుంది. నీకు ఏ టైంలో ఏది కావాలో ఎలా కావాలో అలా జరిగిపోతుంది. ఇహంలో ప్లస్ పరంలో. నా పరంగా కూడా ఇప్పుడు నువ్వు ఏది చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఇలా ఉండాలేమో అలా ఉండాలేమో అవసరం లేదు. ఎక్కడ కూర్చోబెట్టానో అక్కడ అక్కడ ఒకసారి నువ్వు గుర్తెరిగి అలా ఉండిపోవటం అంతే. ఉండటాలే, దీన్ని ఉండటాలు అనటం జరిగింది. ఈ ఉండటాలు అనేది ఒక చోట మనం ఉండగలిగితే
తెలుసుకుంటూ మనం ఉండగలిగితే ఇంకా ఇంకా బాగా ఉండగలగటం అనేది జరుగుతూ ఉంటుంది. చెడగొట్టబడకుండా, అటొక అడుగు ఇటొక అడుగు వేయకుండా, డిస్టర్బ్ కాకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా ఉండటం అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్నెస్ ఉన్నప్పుడే అక్కడ కూడా ఉండి మనం భగవంతుడినే, భగవంతుడితోనే, భగవంతుడిలోనే, భగవంతుడిగానే మళ్ళీ ఉండటం అనేది మెయింటైన్ అవుతూ ఉన్నప్పుడే పూర్తి సంపద అక్కడిది పూర్తిగా జీవికి తనది అనేదిగా మారుతుంది. అలాగే అనుభవించగలుగుతుంది, ఆస్వాదించగలుగుతుంది అక్కడ సెక్షన్. అక్కడ వీతో అలా ఉండగలిగినప్పుడే అది రావాలంటే దానికి చిన్న బేసిక్ పాయింట్ ఇది. ఎక్కడ ఉంచబడ్డాము, ఎక్కడి వాళ్ళము, ఎక్కడ ఉంటున్నాము, జస్ట్ అంతే. అది తెలిస్తే మన బిహేవియర్లో కానీ, మన మాటలో కానీ, ఉండే తీరులో కానీ అంతా కూడా రాయల్టీ వచ్చేస్తుంది. అంటే భగవంతుడి పరమైన సిస్టమ్ మెయింటైన్ అవుతుంది. ఆ రకమైన మెయింటెనెన్స్ తోటి మనం మెయింటైన్ అవుతుంటాం. అది నిన్ను ఐలో ఉండనిస్తుంది. ఈ రకమైన మెయింటెనెన్స్ కనుక నీకు లేకుండా ఉన్నప్పుడు ఐ నిన్ను ఇజెక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఉండడం, భగవంతుడు ఉంచడాలు, అది దాని ప్రభావం నెట్టేస్తుంది. ఆయన ఎంత ఆఫర్ ఇచ్చినా ఉంచటానికి, మనం ఎంత ఆశించినా ఉండటానికి దానివల్ల నెట్టబడుతూ ఉంటాం. నీ బిహేవియరే నిన్ను రిజెక్ట్ చేసి నెట్టివేయించబడుతూ ఉంటుంది. అలాగా మనం వెనక నెట్టివేయించబడుతూ ఉంటాం, మళ్ళీ కింద పడుతూ ఉంటాం. ఇలా జరిగే వ్యవహారంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉండడం అనేది, ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి మనం ప్రతిరోజు ఎప్పుడు గుర్తుండాల్సిన, అంటే మర్చిపోకుండా ఉండాల్సిన పాయింట్ అన్నమాట. మర్చిపోకుండా ఉండటానికి, గుర్తులో పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఉంది, చెప్పాను కదా. మర్చిపోకుండా ఉంది అన్న పాయింట్కి మనం గుర్తు పెట్టుకోవాలి. అంటే గుర్తు పెట్టుకోవాలి అన్నది కూడా మనకు ఒక పని కిందికి వస్తుంది. అది కూడా ఒక సైడ్కి తీసుకెళ్తుంది. అంటే భగవంతుడి నుంచి అంత పాటు కూడా జరగటానికి ఆయన ఒప్పుకోవట్లేదు. జీవిగా నువ్వు ఎలా మర్చిపోకుండా ఉండిపోయావో ఇది కూడా అంతే అయిపోవాలి. నేను ఫలానా అని నువ్వు మర్చిపోకుండా ఉన్నావు కదా. నిద్రలో లేపిన ఎవరండి మీరు అంటే చెప్పేస్తారు, నేను ఫలానా. అంతగా ఇది కూడా మనకు ఇంక్లూడ్ అయిపోయి ఉండాలి. ఇది కూడా అంతగా అలవాటు అయిపోయి ఉండాలి. అంతగా అందులో అదిగా అయిపోయి, ఏదో అయిపోయాం, భగవంతుడు ఏదో చేస్తున్నాడు మనం పొందేస్తున్నాం, భగవంతుడు ఏదో ఇస్తున్నాడు మనం స్వీకరించేస్తున్నాం, ఆయన ఏదో చేస్తున్నారు అనే విధంగా కాకుండా భగవంతుడు ఉన్నాడు, నేనున్నాను, ఇలా కూడా ఉండటానికి ఆయన సహించట్లేదు. ఇది కప్పదాటు వ్యవహారంగా ఉంటుంది. అంటే అందుకు అందినట్టుగా కాకపోతే కానట్టుగా. ఆయన అలా లేరు. భగవంతుడు ఉన్నారంటే ఉన్నారు, ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆనాడు ఎట్లాగా అంతటా సమాహితమై అంతా అయి ఉన్నారు, కనిపించకుండా అగిపించకుండా అయినా ఉన్నారు. అప్పుడు వ్యవహారంతో అలా ఉన్నారు. ఇప్పుడు ఆయన దిగి ఉన్నానన్నారు, అదే వ్యవహారంతో ఇప్పుడు ఉన్నారు. ఆయన దాంట్లో ఎటువంటి తేడా లేదు, ఎటువంటి లొసుగు లేదు. అక్కడ ఆ సెక్షన్ అంతా, భగవంతుడి సెక్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. జీవి దగ్గరకు వచ్చేసరికి ఇలా ఏమి స్వీకరించకుండా, తెలియని తనం కూడా కాదు. ఇక్కడ ఆయన పద్ధతులు ఆయన వ్యవహారంగా స్వీకరించకుండా ఉండేసరికి మొత్తం కూడా డిస్టర్బ్ అవుతున్నది. నీకు అందకుండా పోతుంది. ఈ రకంగా ఉండకుండా అందించుకుంటూ వెళ్ళాలి అని అంటే నువ్వు నీకు తెలియబడినంతగా తెలియపరుస్తూనే ఉన్నాను, ఎడ్యుకేట్ చేస్తున్న దాంట్లో నువ్వు ఉంటూ దాన్ని అందుకుంటూ ఉండు. నువ్వు ఉంటూ ఉండేసరికి అది అందుతూ ఉంటుంది. అందుకే ఐలో అంతా ఎంతసేపు ఉండటాలు. ఎలా ఉండాలి? భగవంతుల్లో భగవంతుడిగా, భగవంతుడై అన్న పద్ధతితో ఎలా ఉన్నారు? ఐతో ఐగా ఉంటూ ఈ ఉండటాల్లోనే మనకు చిన్నటి అక్కడ బేసిక్ పాయింట్స్ ఎలాగో ఇక్కడ కూడా నేను ఫలానా చోట ఉన్నవాడిని, నేను ఐలో ఉన్నవాడిని అనే దాంతో మర్చిపోని తనంతో అనే గుర్తుతో మనం ఉంటూ ఉండాలి. మెయింటైన్ అవుతుంటే ఇది కేవలం బేసిక్ పాయింట్. ఇది ఎప్పుడు గుర్తుండాల్సిన పాయింట్, ఎప్పుడు ఉండాల్సి. ఆ తర్వాత ఆ సిస్టమ్ నిన్ను అందులో ఉండనిస్తుంది, ముంచుతూ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే ఆయారాం గయారాం లాగా ఆయన ఇస్తుంటారేంటో ఇచ్చారనుకుంటాం అంతే. ఏమి ఇచ్చారు, నీకేమందింది అంటే ఏమీ చెప్పలేం. కానీ ప్రతిరోజు నీకు అందుతూనే ఉంది. ఎక్కడ ఉంటే ఆ సెక్షన్లో అక్కడ అది అందుతూనే ఉంటుంది. గిరిజనవాణిలో నువ్వు ప్రాపంచికంలో ఉంటే, మామూలు జీవిగా ఉన్నప్పుడు జీవి సెక్షన్ ప్రకారం ఎలా అందుతుందో
అలాగే భగవంతుడి సెక్షన్ లో ఉన్నప్పుడు భగవంతుడి పరమైన సెక్షన్ లో ఆ సెక్షన్ లో ఏ సెక్షన్ లో ఉంటే నువ్వు ఆ సెక్షన్ నీకు అందుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా. ఇది ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ తీరు ఇది. కాబట్టి భగవంతుడి ప్రతి క్షణం ప్రతిరోజు కూడా అందిపోతూనే ఉన్నది, భగవంతుడిది అందుతూనే ఉన్నది. ఏ రోజు కూడా ఆగిపోలేదు, ఏ రోజు కూడా లేట్ అవ్వదు. అది ఇవాళ నీకు ఇవ్వడం తక్కువైందిరా, ఇవాళ లేట్ అయిందిరా అంటానికి లేదు. అలా నడిపించుకొచ్చిన సెక్షన్ ఇది గిరిధరవాణి సెక్షన్ ఇప్పటి వరకు. ఆ సెక్షన్ కి ఆ రోజు మీరు అందుకోపోయినా ఆ తర్వాత అయినా మీ యొక్క అనుభవం అనుభూతి ద్వారా మీరు గుర్తెరిగారు ఇప్పటి వరకు కూడా. ఇలాగే ఇప్పుడు ఈ క్షణం మనం గుర్తెరగకపోయినా ముందుకు వెళ్ళినప్పుడన్నా గుర్తెరుగుతాం, ఇలా ఉంచబడ్డాము. కాబట్టి గిరిధరవాణి తెలియజెప్పేది ఏంటంటే ఇక్కడ ఒకరు వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం ఏ రోజుది ఆ రోజే, ఏ క్షణానికి ఆ క్షణమే. ఎందుకంటే ఇది చాలా హైలీ సెక్షన్ పాయింట్ కాబట్టి ఇది తర్వాత అనేది ఉండడం అనేది జరగదు. ఏ క్షణానికి ఆ క్షణమే, ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకి ఆ రోజు అనుభవించబడే పాయింట్. ఎందుకంటే ఇది భగవంతుడే అయి ఉంది కాబట్టి, ఐ అనే సెక్షన్ కాబట్టి ఇది ఏ క్షణానికి ఆ క్షణం ఆస్వాదించేదే, ఏ పూటకు ఆ పూట ఆస్వాదించబడేదే. నాకు పనుంది బాబా కాసేపు ఆగుదామా అని అంటే ఆగేది కాదది. బాబా నేను అటు వెళ్ళాను, పని పెట్టింది నువ్వే కదా అందుకే ఆ పనిలోకి వెళ్ళొచ్చానంటే ఆగబడేది కాదు. ఏది ఆయన పెట్టనిది, ఇది ఒక్కటే అయింది. ఆయన వచ్చి చివరికి రీజనబుల్ పాయింట్ అది. ఏది నేను పెట్టనిది, నీకు సంక్రమించి ఉన్నది. అది జీవితం అనేది నీది, నీకు సంక్రమించి ఉంది. ఏది నేను పెట్టండి, ఇది ఒక్కటే నాది. కాబట్టి ఇది ఈ సెక్షన్కి నేను దిగి ఉన్నాను కాబట్టి ఇది ఒక్కటే చేసుకుంటూ వెళ్ళిపోతాను, నా డ్యూటీ నాది అన్నట్టు. అందుకే ఇది ఆగనిది, నిలవనిది, కంటిన్యూ అయిపోతూ ఉండే పాయింట్ అండి. కాబట్టి భగవంతుడు కూడా అలాగే గిరిధరవాణి ఎడ్యుకేట్ చేసిందంటే ఏ క్షణానికి ఆ క్షణం ఎంతగా నువ్వు ఆస్వాదించగలిగితే అంతగా నువ్వు భగవంతుడిలో డిప్ అవుతూ ఉంటావు. ఇది సాక్షాత్తు భగవంతుడు అనే సెక్షన్ లో డిప్ అవ్వబడే సెక్షన్. ఇంతకుముందు 3 సెక్షన్స్ ఇంకా ముందుకుంది అనుకుంటూ రాబడిన సెక్షన్. ఇంకా ఇది ముందుకంటూ ఏమీ లేదు, ఇంకా వెళ్లే కొద్దీ ఇంకా అందులోకే, కానీ ఇంకా ముందుకంటూ రెండోది లేదు. కానీ ఇది ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఇది అదే అయి ఉన్నది కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా అందాల్సిన విషయం ఇది. కాబట్టి ఎంత క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం మనం అందులోనే ఉన్నాం అనుకుంటూ ఉన్నప్పుడు అంతగా మనకు అక్కడి వాళ్ళమే, అక్కడ ఉండబడిన వాళ్ళమే అనేది బాగా రికగ్నైజ్ అయిపోయినప్పుడు అది పూర్తిగా ఆస్వాదించగలిగేస్తాం ఆటోమేటిక్గా. దానంతగది పొందబడుతూ ఉంటుంది. ఇది భగవంతుడు దానంతగది సమకూడి జరుగుతుంది నీ ఉండటాలు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అని అంటాడు బాబా. ఇక్కడ సమకూడి ఇక్కడ కూడా జరిగిపోతూ ఉంటుంది. సమకూడి జరగడం అంటే ఒక ప్రాపంచికంగానే కాదు, ఆయనలో విషయం కూడా ముందు ఆయనలో విషయమే, పరా విషయమే సమకూడి జరిగిపోతూ ఉంటుంది. ఈ సమకూడి జరగడం అనేది నీకు ఈహంలో కూడా జరుగుతుంది, పరంలో మెయిన్ గా జరుగుతూ ఉంటుంది. అది భగవంతుడికి మనకు ఉన్నటువంటి అనుసంధానం అనే పాయింట్ ఇప్పటికీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఐలో ఇక్కడి వరకు ట్రైనింగ్ సిస్టమ్ గా ఆయన అనుసంధానం పద్ధతి వేరేగా ఉంటుంది. ఐలో మాత్రం ఆయన అనుసంధానం పూర్తిగా ఆయనతో కూడి మమేకమై ఉన్నటువంటి అనుసంధానం, ఆయనతోనే పూర్తిగా కూడి ఉన్న సెక్షన్. ఈ రికగ్నైజ్ మనకు ఉన్నప్పుడే, ఆయనలో ఉన్నాము అనేది బాగా రికగ్నైజ్ అయి ఉన్నప్పుడే మనం ఆయనతో జీవి ఆయనతో జతకూడుతుంది. ఇన్నాళ్ళు భగవంతుడి జీవితో జతకుడి ఉన్నారు, జీవి జతకుడి లేదు 100%. కానీ సిస్టమ్ మాత్రం ఆయన ఉద్దేశించారు కాబట్టి ఎక్కడి వరకు రావింపబడాలో అక్కడి వరకు వచ్చేసి చేరింది ఆయనతో జతకూడని. ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఆయనతో జతకూడాల్సిన విషయం. దీనికోసమని ఇంకా ఇదే పూర్తిగా ఇదే అయి ఉంది కాబట్టి ఇందులో విషయంతోనే నీకు కేవలం ఒక రికగ్నైజేషన్, నేను ఎక్కడ ఉన్నదాన్ని, ఎక్కడ ఉన్నాను నేను అనేది ఒక్క పాయింట్ ద్వారా నిన్ను అక్కడ ఉండనిస్తుంది. దాంతో నువ్వు నన్నే జత కొడుతూ ఉంటావు, ఇంకా రెండోది లేదు అక్కడ నీకు ఇంకా రెండోది లేదు కాబట్టి నేను నాతో అనే సెక్షన్ తోనే నువ్వు జత కూడిపోతూ ఉంటావు. ఇలా జత కూడి ఉండటం వల్ల ఈ ఉండటాలు అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ఉండటాలు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఏదైతే భగవంతుడు అనే స్థాయి దగ్గర ఏదైతే ఉన్నదో అది పూర్తిగా మనకు అందుతూ ఉంటుంది, జీవితం అందుతూ ఉంటుంది. అప్పుడు పూర్తి ఆనందం, పూర్తి ఆస్వాదన, పూర్తి రసాస్వాదన, రసమయం, ఇవన్నీ అందులో టేస్ట్ చేయగలుగుతాం. ఒకే సెక్షన్ లో ఇన్ని రకాలుగా మనం భగవంతుడు అనే ఒకే సెక్షన్ ఇన్ని రకాలుగా
టేస్ట్ చేయగలుగుతాం. ఇన్ని రకాల టేస్ట్ ఉంది అక్కడ. భగవంతుడు అనే సెక్షన్ దగ్గర ఇన్ని రకాల టేస్ట్ ఉంది, భగవంతుడి దగ్గర ఇన్ని రకాల టేస్ట్ ఉంది. కాబట్టి అన్ని రకాల టేస్ట్ ని మనం చూడగలుగుతాం ఈ ఉండటాలు అనేది పర్ఫెక్ట్ గా ఉండగలిగినప్పుడు. అందుకే ఉండటాల కోసమని మనం జస్ట్ ఒక్క రికగ్నిషన్ పాయింట్, ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఉంచబడ్డాము, గిరిధర్మాణి ద్వారా ఉంచబడ్డాం, ఎక్కడ ఆయనలో, భగవంతుల్లో, ఐలో అన్న ఒక పాయింట్ మీరు రికగ్నైజ్ చేసుకున్నప్పుడు అది గుర్తులో ఉండిపోతూ ఉంటుంది. రోజు ఇది గుర్తెరగాల్సిన విషయం. ఈ గుర్తు వల్ల మీకు ఉండటం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఉండటాలు ఎప్పుడైతే ఉంటాయో భగవంతుడి యొక్క పూర్తి అనుభవం, అనుభూతి పూర్తిగా అందటం అనేది జరుగుతుంది. ఇంకా దీన్ని బట్టి మనం ఉంటున్న విషయాన్ని బట్టి మీ యొక్క కదలికలు, మీ యొక్క ఉండాల్సిన తీరు అంతా మార్పు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వస్తుంది మార్పు. ఉంచబడ్డ వ్యవహారం తెలిస్తే, ఉంచబడిన స్టేటస్ తెలిసినప్పుడు, ఉంచబడిన గ్రేట్నెస్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఆ క్రెడిట్ అనేది మీరు నిలుపుకోవడం జరుగుతుంది, భగవంతుడు నిలపడం జరుగుతుంది. ఉండటాల్లో అన్ని విధాలుగా ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా జీవి ఉంటుందో, జీవిని చూసుకుంటూ భగవంతుడు ఆనందిస్తూ ఉంటారు. భగవంతుడు ఆనందించిన ఆనందం అంతా కూడా జీవికే పొందబడుతూ ఉంటుంది. మళ్ళీ రిఫ్లెక్షన్ అక్కడ కూడా ఆత్మపరమైన రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది. అలాగా జీవి భగవంతుడు, భగవంతుడు జీవి ఎట్ ఎ టైం ఆనందం అనే స్థాయిని, ఆనందం అనే సెక్షన్ ని చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది భగవంతుడు పొందబడుతున్న ఆనందం, పొందబడే ఆనందం అన్నమాట. నేను ఆనందించటానికే వచ్చాను అన్నారు. కాబట్టి ఈ ఆనందం అనేది ఇంకా ఉధృతమై ఉన్నది, ఇంకా ఎక్కువ ఉన్నది, ముందుకి ఇంకా ఎంతో అయి ఉన్నది. ఎందుకంటే సృష్టి మొత్తం రెండోది లేకుండా ఉన్నది ఈ ఆనందం ముందు. లేనే లేదు అసలు. ఎందుకంటే భగవంతుడు ప్లస్ ఆనందం రెండే ఉన్నాయి సృష్టిలో, రెండోది లేదు. అందుకే ఆయన 10 సార్లు అంటే ఆయనకి రెండోది లేదు, ఉన్నది ఆనందం ఒక్కటే. ఉన్నది నేను ఒక్కడినే. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, రెండే ఉండబడుతుంది. భగవంతుడు అంతటా ఉన్నారు కాబట్టి ఆనందం కూడా అంతటా ఉంది. అందుకుంటున్నామా లేదా అనేది తేడా ఇక్కడ వరకే కానీ జీవితో సంబంధించిన విషయం కానీ ఉన్నది ఆ రెండే. ఈ రకంగా గిరిధర్మాణి యొక్క ప్రాసెస్ ఐలో ఇప్పుడు నడపబడుతున్నటువంటి ప్రాసెస్, ఉండబడే ప్రాసెస్, ఉంటున్న ప్రాసెస్. దీన్ని బట్టి మనం ఎంతగా ఉంటూ వెళ్తుంటే జీవి అంతంతగా దాని పరమైపోతూ ఉంటుంది, అంతంతగా దాని పరమైపోతుంది. ఆ పరం కూడా ఎంతగా అంటే ఎలాగా అంటే రాయల్టీగా, గిరిధర్మాణిలో రాయల్టీగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. రాయల్ గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రాయల్ బిహేవియర్ అనేది ఉంటూ ఉంటుంది. అలాగే అనుభవాలు కూడా రాయల్టీగా ఉంటూ ఉంటాయి. అది ఉంచబట్టం కూడా రాయల్టీగా ఉంటూ ఉంటుంది. సెక్షన్ అంతా కూడా అంత గొప్పదైన సెక్షన్ గిరిధర్వాణి. గొప్పతనము, గొప్పదైన సత్తా ఇంతటితో కూడి ఉన్నది. ఇది ఉండటాల యొక్క సూక్ష్మంగా తేలిగ్గా మనం చెప్పుకోబడే పాయింట్స్ అన్నమాట, ఉండబడే పాయింట్స్ అంతా. అలాగే ఇందులో ఉంచబడుతూ వెళ్తూ ఉన్నప్పుడు నీకు ఏది ముఖ్యం అనేది కూడా నీకు తెలియబడిపోతూ ఉంటుంది. జీవికనే నీ జీవితనానికి అనుకోండి, నీ యొక్క సెక్షన్కి నీ వరకు నీకు ఏది ముఖ్యం అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఐలో ఉంచబడుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఏది ముఖ్యం అనే దాంట్లో ఎటువైపు మనం ఎక్కువగా మొగ్గుతాం అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఈ రాయల్టీలో మనం ఉండగలుగుతూ ఉన్నప్పుడు, భగవంతుడే ఇదంతా అనేసి మనకు తెలియబడుతూ ఉన్నప్పుడు, ఎక్కడ ఉంచబడ్డ వాళ్ళం అనేది మనకు అది కన్ఫర్మ్ అవుతున్న కొద్దీ, అందులో ఫిక్స్ అవుతున్న కొద్దీ మనకు ఆటోమేటిక్గా ఏది ముఖ్యం అనేది తెలియబడిపోతూ ప్రతిదీ చాలా టేక్ ఈజీగా ఉంటుంది. ఉంటే ఉంది అన్నట్టుగా, లేదా ఓకే అన్నట్టుగా అంత ఈజియెస్ట్ గా నడిపింపబడిపోతూ ఉండిపోతుంది. ఉండాల్సింది ఒక్కటే వ్యూ, భగవంతుడని ఒక్కటే వ్యూ అంటిపోతూ ఉంటుంది చుట్టూ. సర్కిల్లో ఎటు చూసినా కూడా ఉండాల్సింది భగవంతుడు ఒక్కడే అనే పాయింట్కి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అంతటి పాయింట్కి రీచ్ అయిపోయినప్పుడు అది భగవంతుడికి చాలా ఇష్టమైన, సంతోషకరమైన సెక్షన్ అన్నమాట. అంతగా వచ్చేస్తేనే జీవి కూడా పర్ఫెక్ట్ గా ఉండగలుగుతుంది, భగవంతుడిలో ఐలో ఉండగలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎంత ఉంటుంటే అంతగా అక్కడ ఉన్నటువంటి వాతావరణపు లక్షణాలన్నీ మనకు టచ్ అవుతూ ఉంటాయి.
మమేకం. ఇంకా ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా ఆయనతోనే మిళితమై ఉంటుంది కాబట్టి, కలిసి ఉంటుంది కాబట్టి అన్ని కూడా ఆయన పరమైన సెక్షన్సే జరుగుతూ ఉంటాయి అక్కడ. అదంతా కూడా ఆటోమేటిక్ సెక్షన్ అనమాట. ఎక్కడుంటే దాని వాసన ఎలా అంటుతుంది, ఎక్కడుంటే ఈ అనుభూతి కలుగుతుందో మనకు, ఇందులో పర్ఫెక్ట్ గా నిలబడి ఉన్నప్పుడు ఈ అనుభవాలు కలుగుతుంది. అనుభవం అనుభూతి కలిగిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది సెక్షన్. అసలు చూడటానికి అనుకోవటానికి కూడా ఇష్టపడదు. అటువైపు ఒకటి ఉంది అని చూడటానికి, మనదే అది మన జీవితం అయినా కూడా ఇష్టపడదు. తొంగి చూడటానికి కూడా ఇష్టపడదు. అంతగా మలచబడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుడిలో మలచబడిపోయే కార్యక్రమం. ఇంకా 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 తనదిలాగా, తనదే అన్నారు భగవంతుడు. ఇప్పుడు నాలాగా ఐలో అని 2 పాయింట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆ నాలాగా అనే పాయింట్ పూర్తిగా మౌల్డ్ అవ్వాలి, ఐ అనే పాయింట్ కూడా పూర్తిగా మౌల్డ్ అవ్వాలి. 100 to 100%, 101 అయినా అనేది సంతోషమే. అలాగా సేమ్ టు సేమ్ అని ఏదైతే పేరు చెప్పే మాట అన్నారో ఆయన, సేమ్ టు సేమ్ అనేది పూర్తిగా వచ్చేసేయాలన్నమాట. అంతగా వచ్చి నిలబడగలిగినప్పుడు అది కూడా తనలాగా, అదే ఆయనకు సంతోషకరమైన ఆనందకరమైన విషయం. ఆయన ఆనందిస్తారు అంటే వేరే రకంగా ఏదో కాదు. ఎక్కడ ఆనందం, ఫస్ట్ సృష్టించినప్పుడు ఏ ఆనందాన్ని పొందాలని అనుకున్నారో, నన్ను నేను చూసుకొని ఆనందించాలి. అదే పాయింట్ ఇవాళ కల్టివేట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. ఆ సెక్షన్ మళ్ళీ మొదలై గిరిధరవాణిగా మొదలై మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది, 5 దాకా. ఇది ఆయన ఆనందించాల్సిన, సేమ్ టు సేమ్ గా మార్చి, నువ్వు నిలబడ్డప్పుడు నేను నిన్ను చూసుకుంటూ ఆనందిస్తాను, నన్ను నేను చూసుకుంటూ ఆనందిస్తాను. అది ఆయనకు ఆనందం అనే అసలు పాయింట్. అది కంప్లీట్ అవ్వటానికి ఇప్పుడు జస్ట్ ఇంకా ఈ సెక్షన్ అంతా ఇంత లోపలికి అని ఇందాక చెప్పుకున్నట్టుగా భగవంతుడు ఇంకా లోపలికే ఉన్నారు. ఇదంతా పూర్తిగా జీవి అవగాహన చేసుకుని నిలబడిపోయినప్పుడు అప్పుడు భగవంతుడిని తనను తాను చూసుకుని ఆనందించినంతగా ఆనందిస్తుంది. అందుకే సేమ్ టు సేమ్ నాలాగే నువ్వు అని చెప్తూ వస్తున్నారు. అప్పుడు కళాపరపతి శోభ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అప్పుడు పూర్తిగా ఇంకా రెండోది అనేది కూడా లేకుండా, గుర్తులు లేకుండా, గుర్తు పెట్టుకోవడాలు లేకుండా మౌల్డ్ అయిపోయి నిలబడగలిగినప్పుడు ఈ రాక పోకలు లేక కాసేపు ఒక్క చూపు ఇటు ఒక చూపు అటు లాంటివి కూడా లేకుండా పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా, అదే ఇంకా లోపలికి ఇంకా ఉంది సెక్షన్ అని చెప్పేది. అదంతా పర్ఫెక్ట్ గా ఒక స్థాయికి వచ్చేసరికి అప్పుడు ఆయన కళాపరపతి శోభ, జీవి యొక్క కళాపరపతి అంటే అటు కూడా అదే అయిపోయి ఉంది. కాబట్టి 2 కళలు పరపతులు అన్ని ఒకటే అయి ఉంటాయి. కానీ అయినా కూడా ఇది భగవంతుడి ఛాయ అన్నట్టుగా, ఛాయ కూడా అంటానికి లేదు, ఇది భగవంతుడే, అది ఇది భగవంతుడే అనేది ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్తూ ఉంటుంది. అది ఆయనకు ఆనందకరమైనటువంటి విషయం. అప్పుడు అనుకుంటారు ఆయన ఇప్పుడు కంప్లీట్ అయింది నా సెక్షన్. కంప్లీట్ అవ్వటానికి ఇంకా అవ్వలేదు, అది అవ్వటానికి కూడా ఇంకా ఛాన్స్, ఇంకా లోపలికే ఉన్నారు భగవంతుడు. వెళ్తున్న కొద్దీ వెళ్లే స్థాయిలను బట్టి ఆస్వాదన కూడా ఉంటూ ఉంటుంది. భగవంతుడి యొక్క ఆస్వాదన కూడా, అందులో కూడా మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. అందుకునే దాంట్లో ఇంకా దగ్గరతనం ఉంటూ ఉంటుంది. ఇంకా ఎంతో అయ్యి సెక్షన్ ఒకసారి ఎంట్రన్స్ జరిగింది కాబట్టి, ఆయన ద్వారా ఉద్దేశింపబడింది కాబట్టి ఇక్కడ దాకా రాబడ్డ జీవి ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది. అంతా పొందబడే సెక్షనే, ఇక్కడ ఆగబడే సెక్షన్ ఏమీ లేదు. ఎంతకంతగా పొందబడుతూ ఉంటామో అంతగా ఇక ఆస్వాదించగలిగే స్థాయి, ఇదంతా వదులుకునే స్థాయి కాదు. అది చెప్పేది కామన్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐలోకి వచ్చిన తర్వాత ప్రతి బిట్ కూడా, ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. అది పాయింట్ అన్నమాట. ఆస్వాదించగలిగేది, భగవంతుని జీవి ఆస్వాదించగలిగేది ప్రతి క్షణం కూడా, ఏ ఒక్క క్షణం పోగొట్టుకోవటానికి కూడా వీలు లేనిది. అది బాబా తెలియచేది. ఎందుకంటే అంత అమూల్యమైనది అది. చిటారు కొమ్మన మిఠాయి పొడటం అని ఎలా అయితే చెప్పుకోబడ్డామో అలా అది అందబడి ఉన్నది. అందులో ఎంట్రన్స్ దొరికింది. ఆ మిఠాయి పొట్లంలోకి చీమకి ఎంట్రన్స్ కలిగితే ఎలా ఉంటుంది? మొత్తం ఆస్వాదించి వదులుతుంది అంతే. అలాగే ఇది ప్రతి క్షణం కూడా, అది బయలుదేరిన క్షణం నుంచి చేర్చబడిన క్షణం నుంచి స్టార్ట్ దాని వరకు ఆగుతుందా? అలాగే ఇది కూడా ఐలో ఎంటర్ అయిన క్షణం నుంచి మొదలు మనం ఐని ఆస్వాదించటానికి, భగవంతుని ఆస్వాదించటానికి ఆనందం. అక్కడి నుంచి ఒక్క క్షణపాటు కాలం కూడా వదులుకునే అంత వీలు లేనిది అన్నమాట. అంత గొప్పదైనది అది ఐ అనే సెక్షన్.
అంతగా దాని విలువ, దాని వాల్యూ, దాని సెక్షన్, పొందబడే సెక్షన్ తీరు అంతగా ఉంది కాబట్టి బాబా అంతగా తెలియజెప్తున్నారు. అది ఒక క్షణపాఠం కాలం కూడా వదులుకోలేనదంత విలువైనది, గొప్పదైనది. ఇదంతా తెలియబడి ఉంటేనే ఎక్కడ చేర్చబడ్డాం అనేది ముందు తెలిస్తేనే దాని యొక్క టేస్ట్ చూడటానికి బయలుదేరుతాం. లేకపోతే ఇంకా ఉంది ఎక్కడో అనుకున్నా, లేకపోతే ఏదోలే అన్ని తెలిసినట్టుగానే అదే వస్తుందిలే, అదే వచ్చింది చేతికి నిజమే, కానీ వచ్చిన తర్వాత కూడా ఆస్వాదించాలి కదా. అది తెలియబడి ఉండాలి, వచ్చిందనేది తెలియబడి ఉండాలి, అది ఇదే అనేది తెలియబడి ఉండాలి. దాన్ని అప్పుడు ఆస్వాదించడానికి బయలుదేరటం జరుగుతుంది.